నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు ఈ మధ్య. అందరూ కూడా డస్ట్ అలర్జీస్ అవుతున్నాయి, ఫుడ్ అలర్జీస్ అవుతున్నాయి మాకు అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. అసలు ఏంటి ఈ అలర్జీ అంటే ఏంటి, ఏం జరుగుతుంది పేషెంట్స్కి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో కామన్గా అలర్జీ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన బాడీ మీదనే అపోజిట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంప్రాపర్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు, లేకుంటే అపోజిట్ ఇమ్యూనిటీ జరిగినప్పుడు మనకు అలర్జీ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు సపోజ్ నీ బాడీకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ, కొన్ని డస్ట్ ఐటమ్స్ కానీ నీకు అసలు పడదు. అది పడినప్పుడు నీ బాడీ దానికి సంబంధించినట్టు ఒక రియాక్షన్ ఫామ్ చేస్తుంది. అది అలర్జిక్ రియాక్షన్స్ అంటారనమాట. సో ఈ అలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి, సిమ్టమ్స్ మనకు ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు, మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు వెంటనే వితిన్ మినిట్స్ టు అవర్స్ లోపల మీకు బాడీ మీద ర్యాషెస్ రావడము, దురదలు రావడము, వాపు రావడము, లేకుంటే వెంటనే తుమ్ములు రావడం, స్నీజింగ్ రావడము, లేకుంటే కోల్డ్ అవడము, కళ్ళు రెడ్గా అయిపోవడము, లేకుంటే ఫీవర్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హెడేక్ రావడము, ఇట్లాంటివన్నీ జరిగితే అది మనం అనుకోవచ్చు ఒక అలర్జిక్ రియాక్షన్ అయ్యింది అని చెప్పేసి అనుకోవచ్చు. చాలామంది ఏదో ఒక టైంలో అలర్జిక్ రియాక్షన్ ఫేస్ చేసే ఉంటారు ఇప్పటివరకు. కొంతమందికి ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడవన్నమాట. కొంతమందికి కొన్ని పొట్లకాయలు కానీ, లేకుంటే కొన్ని వంకాయలు కానీ తిన్నప్పుడు వాళ్ళకి కొన్ని రియాక్షన్స్ వస్తాయి. ఇంకొంతమందికి ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్, ఫుడ్ మన మిల్క్ రిలేటెడ్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి కొన్ని రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, అలర్జిక్ రియాక్షన్. కొంతమందికి గ్లూటెన్ అలర్జీ ఉంటారు, కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ అలర్జీ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా మనకు అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఎలా తెలుస్తుంది, మనం ఏం చేయాలి అన్నప్పుడు, మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ తిన్నా, లేకుంటే బయటికి వెళ్ళినా, ఏదైనా డస్ట్ ఎక్స్పోజర్ అయినా కూడా, ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడైనా సరే, ఏదైతే ఎక్స్పోజ్డ్ ఏరియా ఉంటుంది, సపోజ్ మీ చేతులు ఎక్స్పోజ్డ్ ఏరియా అనుకుంటే, మీ చేతి వరకు మాత్రమే దురద రావడము, ఇచ్చింగ్ అవడము, రెడ్నెస్ అవడము, లేకుంటే వాపులాగా రావడము, ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు ఆ డస్ట్ నుంచి అలర్జీ వచ్చినట్టు. లేదంటే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఏమైందంటే, పడని వస్తువు ఏదైనా తిన్నప్పుడు బాడీ మొత్తం ర్యాషెస్ వస్తాయి, లేకుంటే వెంటనే స్నీజింగ్ రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి ఒక అలర్జిక్ రియాక్షన్స్. ఇట్లాంటివి జరిగినప్పుడు వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు దానికి అవసరమైన కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. ఏమేమి టెస్ట్ చేస్తారు ఏంటంటే, మీకు స్కిన్కి సంబంధించినటువంటి అలర్జెన్స్ ఏమున్నాయి, స్కిన్ ప్రిక్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి, కొన్ని సంబంధించిన అలర్జిక్ ప్యానెల్స్ అని ఉంటాయి. ఇట్లాంటివి చేసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట, వీనికి ఇవి అలర్జెన్స్, ఈ బాడీకి అంటే ఈ పర్సన్కి ఇవి అలర్జెన్స్ ఉన్నాయి, వీటికి అవాయిడ్ చేయాల్సి అనేది తెలుస్తూ ఉంటుంది. సో కామన్గా ఇంకేమేమి అలర్జీస్ ఉంటాయి, ఒకటి డస్ట్ అలర్జీస్ ఉంటాయి. డస్ట్ అలర్జీస్లో కూడా ఇంట్లో ఊడ్చినప్పుడు వచ్చే డస్ట్ కావచ్చు, లేకుంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వచ్చే డస్ట్ కావచ్చు, లేకుంటే మట్టి పడుతున్నప్పుడు వచ్చే డస్ట్ కావచ్చు, లేకుంటే ఇంకా ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మనకు డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ కానీ, కర్డ్ కానీ, లేకుంటే ఇంకా కొంతమంది నెయ్యి తిన్నప్పుడు కానీ వాటి వల్ల వచ్చే అలర్జీస్ ఉంటాయి. ఇంకా కొంతమందికి కొన్ని డిటర్జెంట్ సోప్స్, బట్టల సబ్బులు కానీ, లేకుంటే ఇంకా వేరే సోప్స్ కానీ అవి పెట్టుకున్నప్పుడు కూడా ర్యాషెస్ వస్తాయి. ఇంకొంతమందికి ఫ్రాగ్రెన్స్ లైక్ సెంట్స్, కొన్ని సెంట్స్, పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మెనీ టైప్స్ ఆఫ్ అలర్జీస్ ఉంటాయి మన బాడీకి, ఏమేమి పడుతుంది ఏం పడుతుంది. కొంతమందికి పోలెన్స్ ఉంటాయి. పోలెన్స్ అంటే పువ్వు నుంచి వచ్చేటి ఏదైనా ఉంటాయి చూసినామా, వాటి వల్ల కూడా మనకి రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి అయినప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని అవసరమైన ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు మనం అలర్జీస్ని తగ్గించుకోవచ్చు. ఇది సపోజ్ నీకు ఇప్పుడు ఇది అలర్జెన్స్గా ఉంది అంటే నువ్వు దాన్ని అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్.